ముల్లంగి, మూలి లేదా వైట్ రాడిష్. ఈ ముల్లంగితోటి మనం ముల్లంగి ముక్కలు చేసుకోవచ్చు, ముల్లంగి కూర చేసుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, అలాగే పరాఠా కూడా చేసుకోవచ్చు. డిసెంబర్, జాన్, ఫెబ్ సీజన్లో మంచి ముల్లంగి తెల్లగా మల్లెపువ్వులా భలే దొరుకుతుంది. ఆ ముల్లంగితో మనం పరోటా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవాళ నేను ఆ పరాఠా చేసే విధానం చూపిస్తాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ ముల్లంగి పరోటా చేసుకోవడం ఎలాగో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. గోధుమ పిండి నేను ఈ కప్ మెజర్మెంట్ తోటి 3 కప్స్ తీసుకున్నాను. ఒక 12 పరాటాలు వచ్చాయి నాకు. అదే కప్ మెజర్మెంట్ తోటి 1.5 కప్ ముల్లంగి తురుముకొని తీసుకున్నాను. నాకు అప్రాక్సిమేట్గా కొంచెం లావుగా ఉండేవి ఒక 3 ముల్లంగిలు పట్టాయండి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడరు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వాము, ఒక 2-3 వెల్లుల్లిపాయలు సన్న ముక్కలు, అలాగే కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు అవి కూడా సన్న ముక్కలు తరుక్కొని, కొత్తిమీర. గోధుమ పిండిలో తురుముకున్న ముల్లంగి వేసేసి రుచికి సరిపడా ఉప్పు, కారము, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము, అలాగే వెల్లుల్లిపాయ ఇవన్నీ వేసేసి బాగా కలిపేసుకోవాలి. తురిమిన ముల్లంగి వల్ల, దానిలో వేసిన ఉప్పు వల్ల, అలాగే పచ్చిమిరపకాయల వల్ల నీరు బాగా వస్తుంది. ఈ నీరంతా వచ్చేటట్టుగా దాన్ని పిండుకుంటూ కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత ఆమ్చూర్ పొడి, ధనియాల పొడి, అలాగే గరం మసాలా, వాము ఇవన్నీ కూడా వేసి కలిపేసేయాలి. ఈ పిండంతా కూడా బాగా గట్టిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. ముందే నీళ్లు పోసేయకూడదండి. ఇలా బాగా కలిపేసిన తర్వాత కొత్తిమీర కూడా వేసి కొద్ది కొద్దిగా నీళ్లు జల్లుకుంటూ పిండంతా కూడా తయారు చేసుకోవాలి. ఈ పిండిని బాగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. చాలా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా పూర్తిగా పిండంతా తడిసేదాకా చక్కగా మర్దన చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత దీనిలో కొంచెం నూనె, 1 టీ స్పూన్ నూనె వేసి మళ్ళీ ఒకసారి మర్దన చేసుకోవాలి. ఇలా బాగా మర్దన చేసుకుంటూ కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావు గంట సేపు అలా వదిలేసేయచ్చండి. నీరు పోసేటప్పుడు మాత్రం జాగ్రత్త వహించండి. ఎక్కువ నీరు పోసేసుకుంటే స్టిక్కీగా అయిపోతుంది, మనకి చపాతీ ఒత్తుకోవడానికి రాదు. ఒక 10 నిమిషాలు, పావు గంట తర్వాత మనకు కావాల్సిన సైజులో ఉండ తీసుకొని చక్కగా పొడిపిండిలో అద్దుకొని పరాఠా ఒత్తేసుకోవడమే. నార్మల్గా ఒత్తేసుకోవడమేనండి. ఈ పరాఠాలు ఇలాగే కాకుండా స్టఫ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. అంటే మామూలు గోధుమ పిండి కలుపుకొని కొంచెం నార్మల్ చపాతీలాగా కొద్దిగా ఒత్తుకొని దానిలో ఈ మూలి మసాలా అంతా కూడా పెట్టి స్టఫ్ చేసుకొని కూడా చేసుకోవచ్చండి. అది ఇంకొకసారి చూపిస్తాను. ఇప్పుడు ఈజీగా, క్విక్గా అయిపోయేటట్టుగా చూపిస్తున్నాను. మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి చేయడానికి బాగుంటుంది, అలాగే నైట్ డిన్నర్లోకి చేసుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా పూర్తిగా మనకు కావాల్సిన సైజులో రౌండ్గా యూనిఫామ్గా వచ్చేటట్టుగా అన్ని దిక్కులు చూసుకుంటూ పైన అవసరమైనప్పుడు పొడిపిండి అద్దుకుంటూ ఒత్తేసుకోవాలి. ఇలా ఒత్తిన దాన్ని వేడివేడిగా ఉన్న పెనం మీద వేసి కాల్చుకోవడమేనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే చక్కగా లోపల దాకా కాలుతుంది. ఒక సైడ్ కాలిన తర్వాత ఫ్లిప్ చేసి కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుంటూ 2 పక్కల కూడా ఇదిగో చూడండి ఇలా బ్రౌన్ స్పాట్స్ వచ్చేటట్టుగా అయ్యేదాకా కాల్చుకోవడమే. ఇలా పూర్తిగా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని మనకి నచ్చిన స్పైసీ చట్నీతో కానీ, లేదా కూరతో కానీ, పప్పుతో కానీ సర్వ్ చేసేయడమేనండి. ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా పరాఠా చేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టిస్తే కూడా చాలా నచ్చుకొని తింటారు. మూలిలో మంచి మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అది ఆరోగ్యానికి చాలా మంచిది. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే వస్తుంది కాబట్టి ఈ సీజన్లో మూలిని వాడుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ముల్లంగి ముక్కలు వేసుకోవడం ఎలాగో వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, చూడొచ్చు. ఇంత సింపుల్గా మూలి పరాటా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.